చందోసు ప్రిమ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. ఎక్కువ మందిలో కనిపించే ఒక వీక్నెస్ నరాల బలహీనత. పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ ఉంటే బాగున్ను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటి అంటే, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కడం, ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోతూ ఉండడం, వణుకు, నరాల బలహీన, వీటి వల్ల కలిగే ఇబ్బందులు రోజువారీ జీవితాన్ని ఎంతగా కుంగదీస్తున్నాయి అనేది ఆ బాధ పడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఒకసారి మన వంటగదిలోకి వెళితే వంటగదిలో మనం వాడుకునే దినుసులను ఒకసారి పరిశీలిస్తే అద్భుతమైన రెమెడీ వంటగదిలోని ఆ పోపులు డబ్బాలోనే కనిపిస్తుంది అని మనకి సులువుగా తెలిసిపోతూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పు, బాదం అల్మండ్ తీసుకోండి, అలాగే దాల్చిన చెక్క తీసుకోండి. నరాలకు ఈ రెండు సంజీవినిలా పనిచేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఇప్పుడు నేను ఒక చిన్న విధానం మీకు చెప్తాను. ఆ విధంగా తీసుకున్నట్లయితే మీ నరాల వీక్నెస్ కి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. నరాల బలహీనత తగ్గడమే కాదు, మళ్ళీ జీవితంలో ఈ నరాల సమస్య ఉండే అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది. ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ. అదేమిటి? ఎలా? నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య అని మనం అనుకున్నాం కదా. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కళ్ళ నుంచి నీరు కారుతున్నట్టుగా ఉండడం, అనుకోని సంఘటనలు చూసినా లేదు విన్నా సరే గుండె దడదడలాడుతూ ఉన్నట్టుగా ఉండడం, బరువు లేని వస్తువులు కూడా పట్టుకోవడానికి, వాటిని మోయడానికి కనీసం శక్తి లేకుండా పోవడం, ఏదైనా రాయాలి పేపర్ మీద అని అనుకుంటే చేతులు కూడా వణుకుతూ ఉండే సమస్య చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి ప్రధాన సమస్య. ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేకపోవడం, చాలా తొందరగా అలసటకు గురి అవుతూ ఉండడం, అందులోనూ ఆహార లోపం వలన ఫిజికల్గా ఎలాంటి పని చేయకపోయినా వయసు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత అనేది రోజు రోజుకి పెరిగిపోతూ కనిపిస్తుంది. మంచి పోషకాలతో కూడిన ఆహారం కానీ తీసుకున్నట్టయితే ఈ నరాల బలహీనత నుంచి బయటపడడానికి అవకాశం ఉంది అనేది నిపుణులు చెబుతున్న మాట. నరాల బలహీనత రాగానే అనిపించగానే చాలా మంది ఏం చేస్తారు, టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా. అలా మందులు వాడకుండా మనకుగా మనం ఈ నరాల బలహీనత నుండి బయటపడే అవకాశం ఉంది. అది ఎలా? సమస్య ఎక్కువగా ఉంటే డెఫినెట్గా డాక్టర్ గారిని సంప్రదించి వైద్యం తీసుకోవాలి. అలా కాకుండా కాస్త కోస్తా ఇప్పుడిప్పుడే ఈ సమస్య మొదలైంది అని అనుకున్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు అవిసె గింజలు తీసుకోవాలి, అరకప్పు బాదం పప్పు, 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ దాల్చిన చెక్క, వీటన్నిటినీ కలిపి పొడిగా చేసుకొని అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకున్న ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకొని 1/2 స్పూన్ పొడిని గోరువెచ్చగా ఉండే పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటే చాలు. ఈ విధంగా తాగుతూ ఉంటే నరాల బలహీనత తగ్గడమే కాదు సుమా, రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు. అలసట అనేది దూరంగా పారిపోతుంది. సహజ సిద్ధమైన పదార్థాలు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక అవగాహన ఇచ్చేందుకు మాత్రమే. సమస్య తీవ్ర రూపంలో ఉంటే మాత్రం మీ గృహ వైద్యుని సంప్రదించి వారు సూచించిన వైద్యాన్ని తీసుకోవడం అనేది సూచన. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.